నేను ఆర్ఎంపీ డాక్టర్ గా చేస్తున్నాను. ఓకే. మేడం చాలా కంపెనీల్లో నేను నెట్వర్క్ మార్కెట్ లో చేశాను. ఓకే. అట్లానే హెల్త్ ప్రొడక్ట్స్ కూడా నేను చాలా వాడటం జరిగింది. కొన్ని కొన్ని చాలా వాడాను, కానీ అవి ఏంటంటే రీపర్చేజ్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు కొంటూ ఉండాలి. అయినా కూడా నేను చాలా మందితో నేను ఒక బిజినెస్ లా సాగర్ జోషి గారు మనకి ఒక దేవుడి లాగా ఒక వరం లాంటిది ఇచ్చాడు మేడం మనకి ఈ యొక్క ఈ బయోటోరియం. మేడం నేను యాక్చువల్ గా నేను అయితే నమ్మలేదు ఫస్ట్ స్టార్టింగ్. సరే ఇట్లాంటివి వస్తున్నాయి, చాలా పోతున్నాయి అనే ఉద్దేశంతో నాకు ఒక సార్ చెప్పారు, మాస్టర్ గారు అని, నవకోటి మాస్టర్ సారు. చెప్పినప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు మేడం. ఆ తర్వాత నేను సరే సార్ ఒక నెల తర్వాత నాకు మళ్ళీ కాల్ చేయడం మొదలు పెట్టారు. సరే తీసుకొని వాడటం మొదలు పెట్టాను. నాకు ఒక 25 డేస్, ఒక 1 మంత్ బిలో నాకు తెలియకుండానే నాకు బ్యాక్ పెయిన్. అంటే నేను దాదాపు ఒక బైక్ మీద ఎక్కువగా నేను జర్నీ చేస్తుంటాను మేడం. నేను ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళేసరికి 4 టైమ్స్ నేను ఆగుతాను. అట్లాంటిది ఈ యొక్క ప్రొడక్ట్ వాడుతున్న కాడ నుంచి నాలో కొన్ని మార్పులు వస్తున్నాయి, చేర్పులు. అవి నేను గమనిస్తూ ఉన్నాను. విజయవాడ వెళ్ళాలంటే నాకు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్, మా ఊరి దగ్గర నుంచి రెడ్డిగూడ నుంచి. అక్కడికి వెళ్ళేసరికి 4 టైమ్స్ ఆగేవాడిని. నేను ఆగకుండా వెళ్ళిపోతున్నా, అసలుకి పెయిన్ అంటూ రావట్లేదు. అప్పుడు చాలా వండర్ఫుల్ అని చెప్పేసి నేను యాక్టివ్ అయ్యాను మేడం. దీంట్లో యాక్టివ్ అయ్యి నేను ఒక టీం వర్క్ గా కూడా చేస్తున్నాను. ముందు మనం ప్రతి నెల చాలా మంది కొన్ని వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు మేడం. ఒక పెద్ద సర్జరీ చేయాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది మేడం. అలాంటిది మరి ఈ యొక్క ప్రొడక్ట్ ప్రతి ఒక్కరికి నేను అందించాలన్న ఉద్దేశంతో, ముందు నాకు డబ్బులు రావటం కాదు, హెల్త్ కావాలి ప్రతి ఒక్కరికి. నేను అదే ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి పంచాలి, మనకు సాగర్ జోషి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరికి పంచాలన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను మేడం. 2022లో నాకు సర్వికల్ స్పాండిలైటిస్ వచ్చింది మేడం. మెడ కండరాల దగ్గర నుంచి నాకు ఈ చెయ్యి వరకు లాగుతా ఉండేది. అసలు ఎంతంటే చాలా విపరీతంగా. అప్పుడు విజయవాడ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ రమణారెడ్డి గారు అని న్యూరాలజిస్ట్, ఆయన దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ తీపించారు. ఆ తర్వాత మీకు ఈ యొక్క లోపల ఈ కండరాలు అరిగిపోయినాయండి, దానివల్ల మీకు పెయిన్ వస్తుంది, సరే ప్రస్తుతానికి మెడిసిన్ వాడండి, అంత సర్జరీ అంత అవసరం లేదని అన్నారు. ఆ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ దగ్గర పండుకోవటానికి 1/2 గంట సేపు చాలా ఇబ్బంది పడిపోయాను. ఆ మెడిసిన్ వాడడానికి తగ్గిపోయింది మేడం. ఆ తర్వాత ఒక 2 మంత్స్ అయిపోయింది. 2 మంత్స్ అయిపోయిన తర్వాత మా మామగారికి మెడిసిన్, నాకు పెయిన్ తగ్గిపోయింది. ఈ లోపల మా మామయ్య గారికి బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అందట్లేదు అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు కూడా అంతే చెప్పారు. సార్ ఇట్లా ఈయన గారికి బ్లడ్ అందకపోవటం వల్ల బ్రెయిన్ సరిగా మాట్లాడలేకపోయాడు సరిగా, అంటే జ్ఞాపక శక్తి కోల్పోయాడు చాలా వరకు, ఎప్పుడు ఏదేదో మాట్లాడేస్తున్నారు. అట్లాంటిది సరే మన ప్రోడక్ట్ తీసుకొచ్చిన తర్వాత, ఇంటికి తీసుకొచ్చాక ఆ ప్రొడక్ట్ వేస్తుంటే తనకి ఇంకా మగతగా ఉంటుంది ఎక్కువగా. ఆ మగతగా ఉంటుంటే సరే నేనేం చేశానంటే, సరే మన మ్యాట్రిక్స్ ఉన్నాయి కదా, ఏయో ఎందుకని చెప్పేసి ఆ మెడిసిన్ పక్కన పెట్టాను మేడం. పెట్టేసి అతను అప్పుడు ఈ యొక్క మ్యాట్రెస్, వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఈ యొక్క సిలికాన్ బ్యాండ్ ఎప్పుడైతే ఈ 3 ఇచ్చేసి ఒక 5 డేస్ తర్వాత తనలో కొంచెం రికవరీ స్టార్ట్ అయింది మేడం. ఆ తర్వాత ఒక 15 డేస్, 20 డేస్ కల్లా ఫ్రీ అయిపోయింది మేడం. చాలా వండర్ఫుల్ మేడం ఇది. ఆ తర్వాత నాకేం జరిగిందంటే, నేను నా బెడ్ అతనికి, మా మామయ్య గారికి ఇచ్చేసాను. మరలా నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో మళ్ళీ నాకు నేను వాడలేదు కదా ఇవి, మన మ్యాట్రెస్ ఇవన్నీ కూడా, నాకు పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాను మేడం. ఈ లోపల నాకు టైం కుదరట్లే వెళ్ళటానికి. సరే ఏది ఏమైనా సరే మరలా నేను మనకెట్టేవాడి, నా యొక్క టెస్టిమోనీ ఏంటో నలుగురికి చెప్పొచ్చు అన్న ఉద్దేశంతో మరలా మన మ్యాట్రెస్ నేను ఆర్డర్ పెట్టాను మేడం. ఆర్డర్ పెట్టేసి తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ లోపల పెయిన్ కూడా బాగుంటుంది అధికంగా, అసలుకి చెప్పలేనంత పెయిన్ మేడం. ఈ సర్వికల్ స్పాండిలైటిస్, ఒక బైక్ నడపలేము, ఒక ఏది పట్టుకోలేము, సిరంజీ పట్టుకోలేను, చాలా ఇబ్బంది పడతా ఉండేవాడు మేడం. మరి అలాంటిది ఒక 15 to 20 డేస్ వచ్చేసరికి గ్రాడ్యువల్ గా తక్కువ వచ్చేసింది మేడం పెయిన్. ఇప్పుడు దాదాపు 95% తగ్గిపోయింది మేడం. ఇంకొక 5% ఎప్పుడన్నా జిమ్ అని లాగేస్తుంది ఈ పెయిన్. చాలా వండర్ఫుల్ మేడం. మరి మన సాగర్ జోషి గారికి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే మేడం. వండర్ఫుల్, చాలా వండర్ఫుల్ మేడం. నా